హాయ్ హలో వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ ధను. ఈరోజు తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ బషీర్ బాషా గారు ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాను ఆయన మాటల ద్వారా. అన్న నమస్తే. హాయ్ అండి, నమస్తే అన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం జానీ మాస్టర్ ఇష్యూ. ఒక అమ్మాయి ముందు వచ్చి కేసు పెట్టింది, ఇది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు అమ్మాయి పెట్టింది నిజమా కాదా అనేది ఆల్మోస్ట్ మీరు టీవీలలో కూడా మొత్తం పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్స్ కానీ వాళ్ళు పెట్టిన కేసులు కానీ అత్యాచారం కేసు అవన్నీ అయితే ఆల్రెడీ రుజువు అయినాయి. కానీ ప్రత్యేకంగా దీని గురించి మనం ముందు వెళ్ళి ఇంకా మాట్లాడాలంటే జానీ మాస్టర్ మాట్లాడిన ఒక వీడియో బయట కానీ లేదా వాళ్ళ వైఫ్ ఇచ్చిన ప్రెస్ మీట్ కానీ అమ్మాయి ఇచ్చిన ప్రెస్ మీట్ ఇంకా అయితే బయటికి రాలే. ప్రజెంట్ అయితే కేసు అయింది, అమ్మాయి అత్యాచారం కేసు పెట్టింది, ఇంకా ఏదేదో ఎలిగేషన్స్ అన్నీ చెప్తున్నారు, అవి మొత్తం ఇంకా బయటకు అయితే రాలే. ప్రజెంట్ అవి బయటకు వస్తే మనం దాని గురించి ముందు మాట్లాడవచ్చు. ఓకేనా? అంటే దీనికంటే ముందు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మీద ఓన్లీ వాళ్ళకి మాకు 2014లో యూనియన్ గొడవలు తప్ప పర్సనల్గా ఎవరితో కూడా ఏ ఇష్యూ లేదు. అది జానీ కావచ్చు, ప్రెసిడెంట్ ప్రకాషే కావచ్చు, కొంతమంది ఉన్న వాళ్ళ మీద కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి వాళ్ళకి అంటే ఫేస్ టు ఫేస్ ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో గొడవలు జరగలేదు. కానీ 2014లో మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టిన తర్వాత వాళ్ళకి మాకు కొన్ని కేసులు అయినాయి. ఆ కేసులో కూడా జానీ మాస్టర్ మెయిన్ నిందితుడే. అప్పుడు కూడా ఆయన్ని మేము పెట్టినప్పుడు అరెస్ట్ చేశారు, ఒక 7 days జైలుకు కూడా పోయాడు. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని ఏంటంటే లేడీ కాబట్టి డైరెక్ట్ దగ్గర ఉంది కాబట్టి మినిమం ఒక ఇప్పుడున్న సోషల్ మీడియా కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది కాబట్టి తొందర బయటకు వచ్చి చాలా బాగా వైరల్ అయ్యి ఇది రచ్చరచ్చ అయిందనమాట. అది దానివల్ల ఇప్పుడు మాస్టర్ అయితే ఆయన బయట అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి చెప్తే తప్ప దీని గురించి ఫర్దర్గా మనం డీటెయిల్స్ ఇవ్వగలం. ఇప్పుడు జానీ మాస్టర్ జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు దీని ద్వారా ఎలాంటి మెసేజ్, ఇకపై జరుగుతాయా జరగవు, ఇప్పటికి ఇక్కడికి ఆగిపోతాయి, ఇవన్నీ ఇంకెక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక్కదాంతో చెప్పింది ఇప్పుడు జానీ మాస్టర్ జరిగిన విషయం కాదు, పెద్ద పెద్ద చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తుంటే మారట్లే, మర్డర్లు చేస్తుంటే కూడా మారట్లే. ఎందుకు మారట్లేదు అంటే ఫస్ట్ దీనికి ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రుల మాట పిల్లగాళ్ళు వినాలా, పిల్లగాళ్ళు చెప్పింది వినాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొబైల్స్ ఎక్కువైనాయి, ఏడ పోయినా మొబైల్స్ ఎక్కువైనాయి కాబట్టి దానికి పరిచయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మారాలి అంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు యాడికి పోయినా లేడీస్ని గౌరవం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా లేడీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి చాలా చూసి జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి, చాలా చూసి జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. మీరు ఇన్ని సంవత్సరాలకి డాన్స్ ఫీల్డ్ ఇండస్ట్రీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మొత్తం ఇష్యూ బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 2 యూనియన్స్ ఉన్నాయి. నేను చెప్తాను పరంగా అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఒక ఏపీ డాన్సర్స్ యూనియన్, ఏపీ సినిమా ఇండస్ట్రీ అనే ఉండదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని పేరు పెట్టారు. దాంతోపాటు తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్, తెలంగాణ సినిమా మొత్తం అన్ని 24 క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న పర్సన్స్ రీల్స్ చేస్తున్నారు. రీల్స్లో పేరు వచ్చి ఒక 2 లక్షల ఫాలోవర్స్ రాగానే సినిమా ఇండస్ట్రీ రావాలనుకుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమా అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ సినిమా ఫీల్డ్ అంటే అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కమిట్మెంట్ అడుగుతారు, ప్రతి ఒక్కరు ఏదేదో అడుగుతారు, మేకప్ వేస్తాను ముట్టుకుంటారు, ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీ. ఇవన్నీ దృష్టి పెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి అయితే రాండి. లేదు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు ఇస్తానని నాడు నొక్కిండు ఈడ నొక్కిండు అని చెప్పి మీ పరువు పోగొట్టి సినిమా ఇండస్ట్రీ పరువు పోగొట్టుకునే వాళ్ళైతే రామాకండి. సినిమా ఇండస్ట్రీ అంటే సిగ్గు ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు, మా అంటే మానం ఉండదు. మన వాళ్ళు అనుకుంటే దగ్గరికి పోయారనుకో మొత్తం చేసేస్తారు. అందుకోసమే ఏదైనా అన్నిటికి సిద్ధపడే వాళ్ళైతేనే రాండి. వచ్చిన తర్వాత నాకు అదైంది ఇదైంది నన్ను ఆడన్నాడు ఈడన్నాడు అని చెప్పి మీ పరువు పోగొట్టి వేరే వాళ్ళ పరువు అయితే పోగొట్టుకోమాకండి. అది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది మంచిగా ఉన్నట్ట లేనట్ట? చాలా అంటే చెప్పలేము, ఉన్నారు అంటే చెప్పలేము. అన్నిటికీ అన్నీ ఉన్నారు, అన్నిటికీ అన్నీ లేరు. జానీ మాస్టర్ ఎంత సంపాదించుకున్న పేరు కూడా ఒక రోజులో మొత్తం ఆయనది మొత్తం చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది ఎక్కడెక్కడో రిలేషన్స్ ఉంటాయి, కానీ రిలేషన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్త పడండి. మీరు ఏం చేసినా మంచిగా చేయండి. చెడు చేస్తే మాత్రం ఇయ్యాలి కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుడి కాకపోయినా కంపల్సరీ మీకు ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరిని తొక్కాలనుకోవద్దు ఎప్పుడు కూడా, ఒకరికి సపోర్ట్ చేయాలనుకోండి. నువ్వు ఒకరిని తొక్కాలనుకుంటే మాత్రం నిన్ను తొక్కేవాడు దేవుడు పక్కా ఉంటాడు. అందుకోసమే ఎవరికైనా చెప్పేది ఏంటంటే మంచిని మించిన ఆయుధం లేదు. ఒకరిని చెడగొట్టాలనుకుంటే నువ్వు కంపల్సరీ చెడిపోతావు. ఓకేనా? నేను కింద పడ్డా, నేను లేవలేదు, నాకు ఇంకా ఏంది నా పరిస్థితి ఇదే అని చెప్పి మీరు బాధపడొద్దు. మీకంటూ ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అట్టిపండు తిన్నా పన్ను ఇరిగినట్టు నీ లైఫ్ మారిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చెడగొట్టకండి, చెడిపోకండి. థ్యాంక్ యూ.